ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ ఇది ఫస్ట్ ప్రాసెస్ ఇన్ సెన్సస్. అది మొదలైంది 11th మే నుంచి 9th జూన్. సో వీ వాంట్ టు కవర్ ఆల్ ద హౌస్ హోల్డ్స్, అన్ని హౌస్ హోల్డ్స్ ని కవర్ చేయడానికి కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎన్టీఆర్ క్యూ రీజన్ లో ఉన్న అన్ని హౌస్ హోల్డ్స్ ని 11th మే నుంచి ఈ రోజు నుంచి 9th జూన్ వరకు కవర్ చేస్తాం. సో దీనికి ఎలా కవర్ చేస్తామన్నా మన సర్కిల్ గా ఒక చార్జ్ గా తీసుకుంటాం. మన దగ్గర 61 సర్కిల్ ఉన్నాయి. 60 సర్కిల్ జిహెచ్ఎంసి, ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కలిపి 61 సర్కిల్ ని చార్జ్ గా తీసుకున్నాం. ఆ చార్జ్ లో ప్రతి ఒక్క సర్కిల్ ని దెన్ వి క్రియేట్ సమ్ హౌస్ లిస్టింగ్ బ్లాక్స్. ఒక 200 to 300 హౌస్ ఉన్న ఏరియాని ఒక హెచ్ఎల్వి గా తీసుకుంటాం. సో అదేవిధంగా మనకు టోటల్ 19,868 హెచ్ఎల్బీస్ ఉన్నాయి. దాదాపుగా 20,000 హెచ్ఎల్బీస్ ని ఎంటైర్ క్యూ రీజన్ లో మన క్రియేట్ చేయడం జరిగింది. ఈ హౌస్ లిస్టింగ్ వల్ల ప్రతి ఒక్క హౌస్ లిస్టింగ్ ఒక ఎన్యూమరేటర్ ఇస్తాం. ఎన్యూమరేటర్ ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న ఫస్ట్ హౌస్ నెంబర్ తో పాటు సెన్సస్ నెంబర్ కూడా మార్క్ చేస్తారు. పర్మనెంట్ మార్కర్ లో సెన్సస్ నెంబర్ మార్క్ చేస్తారు. దాని తర్వాత వారితో ఉన్న లేఅవుట్ మ్యాప్ ద్వారా హౌస్ ని జియో లొకేషన్ ని వారి మొబైల్లో క్యాప్చర్ చేస్తారు. ప్రతి ఒక్క ఎన్యూమరేటర్ కు హౌస్ లిస్టింగ్ మొబైల్ అప్లికేషన్ ఉన్నాయి. ఆ మొబైల్ అప్లికేషన్ లో వారు ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా వారు వెళ్ళి దానిలో వారు డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని హౌస్ హోల్డ్ ఇంట్లో ఎవరున్నా సరే, ఇంట్లో హౌస్ హోల్డ్ మేజర్ హెడ్ ఉండని అవసరం లేదు, ఎవరున్నా సరే ఎవరైనా వారు ఇవ్వచ్చు. వారు హౌస్ కలెక్ట్ చేసుకొని అక్కడే వారు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో పూర్తిగా ఇది ఫస్ట్ డిజిటల్ సెన్సస్ ఇన్ ద కంట్రీ. తెలంగాణకి ఇది ఫస్ట్ డిజిటల్ సెన్సస్ ఈ రోజున ప్రారంభం చేయడం జరిగింది. మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసిన ఒకటే, ప్రత్యేకంగా అన్ని సిటిజన్స్ అందరికీ ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ లో వచ్చిన వాళ్ళకు ప్లీజ్ కోఆపరేట్ చేయండి. అండ్ వారికి ఇన్ఫర్మేషన్ మీరు తప్పకుండా ఇవ్వాలి. ఈ సెన్సస్ యాక్ట్ ప్రకారం ఇట్ ఈస్ మ్యాండేటరీ టు గివ్ ఇన్ఫర్మేషన్. అండ్ మీ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ని వీ విల్ నాట్ డిస్క్లోజ్ ఫర్ ఎనీ పర్పస్. ఇట్ విల్ నాట్ బి ఎవిడెన్స్ ఇన్ కోర్ట్. విల్ నాట్ గివ్ ఇన్ ఆర్టీఐ. మీ ఇంటి గురించి నేను అడిగాను, విల్ నాట్ గివ్ ఇన్ ఆర్టీఐ. అండ్ విల్ నాట్ గివ్ అస్ యూస్ as ఎవిడెన్స్ అగేన్స్ట్ యూ ఆల్సో ఇన్ ఎనీ కోర్ట్. ఇట్ నాట్ బి అప్లికబుల్. ఇట్ నాట్ బి ఎవిడెన్స్ గా చేయడానికి వీలు లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఏ గవర్నమెంట్ స్కీమ్స్ కి మీ వీ విల్ నాట్ యూజ్ ఇట్ అస్ అన్ ఆపర్చునిటీ టు మీ ఎలిజిబుల్ చేయడానికి కూడా ఈ హౌస్ లిస్టింగ్ ఉన్న డీటెయిల్స్ ని వాడడం. ఇట్స్ ఓన్లీ ఫర్ సెన్సస్ పర్పస్, ఫర్ క్రియేటింగ్ ద స్టేటస్ ఆఫ్ ద డిఫరెంట్ హౌస్ హోల్డ్స్, ఎంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారు, దానికోసమే ఇది హౌస్ లిస్టింగ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ డీటెయిల్స్ మీకు ప్రత్యేకంగా చెప్పడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. దీనిలో ఎవరికైనా డౌట్ ఉన్నాయి ప్లీజ్ అడగండి అండ్ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్. మళ్ళీ మీకు చెప్తున్నాను, హౌస్ లిస్టింగ్ టైమ్ ఇస్ 11th మే to June 9th. పాపులేషన్ యాక్చువల్ ఎన్యూమరేషన్, హౌస్ గురించి లిస్ట్ చేస్తున్నాము. యాక్చువల్ పాపులేషన్ ఎన్యూమరేషన్, యాక్చువల్ జనగణన ప్రతి ఒక్క ఇండివిజువల్ ని, ప్రతి ఒక్క వ్యక్తిని జనగణన చేయడం అది 9th February to 28th February. సో దీస్ ఆర్ ద థింగ్స్. దీనిలో 2-3 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఓనర్ ఉన్నాను, ఓనర్ నేనే ఇవ్వాలి, నా ఇంట్లో ఇంకో టెనెంట్ ఉన్నారు, వారు ఇవ్వచ్చా? ఎవరు ఉన్నా ఇవ్వచ్చు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఇవ్వచ్చు. మీ ఇంట్లో ఎవరైనా టెనెంట్ ఉన్నా టెనెంట్ కాలం కూడా ఉన్నాయి, టెనెంట్ కాలంలో ఇవ్వచ్చు. సో అన్ని ఇన్ఫర్మేషన్ మనం సేకరించడం, పూర్తిగా కలెక్ట్ చేయడం జరుగుతుంది. మీ ద్వారా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఎన్టీఆర్ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయాలన్నా సెన్సస్ ఆధారం ద్వారానే ఎన్ని స్కీమ్స్, లేదన్నా పథకం తీసుకురావాలి, ఏదైనా పాలసీ తీసుకురావాలి, అదని తీసుకోవాలన్నా ఈ సెన్సస్ డేటా ఇంపార్టెంట్. దానికోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాము 11th May to June 9th. సో దీని గురించి ఎవరైనా డౌట్ ఉన్నా ఏదైనా క్లారిఫికేషన్ అడగండి, విల్ ట్రై టు క్లారిఫై.